ఎక్కువ కుట్టలేకపోతున్నాను. మీకు చెప్తా కుట్టాలి కదా, అందువల్ల లేట్ అవుతుంది. నాకు టెన్షన్గా ఉందిలేండి. ఇలా ఒక అనుగుడు కుట్టు వేసుకోవాలి ఫస్ట్. ఇంకా మనకి నీట్గా వచ్చింది. ఇది 3/4 ఇంచు వచ్చేలాగా తీసుకోవాలండి. కొంచెం లావు ఉన్న వాళ్ళకి మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది. అట్లా రాకుండా ఉండటం కోసం ఇలా 3/4 ఇంచు తీసుకోవాలి. ఇదండి స్ట్రైట్గా వచ్చింది కదా. కాజా పట్టి మాత్రం 1 ఇంచ్ రావాలండి. ఉక్సులు పట్టి 3/4 ఇంచు, కాజా పట్టి 1 ఇంచ్ రావాలి. మనం కుట్టిన తర్వాత 1 ఇంచ్ రావాలి, ఎందుకంటే కొంచెం బయటకు వచ్చింది కదా కాజా పట్టి. ఇక్కడ 1 ఇంచ్ దాకా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 చూసుకోవాలి. చూడండి కరెక్ట్గా వచ్చింది కదా. చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్స్ ఉక్సులు పట్టి, కాజా పట్టి ఇలా నీట్గా రావాలి. చూసేదానికి కూడా నీట్గా ఉండాలండి. అప్పుడే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవుతారు. ఇప్పుడు ఇక్కడ వేయటానికి అసలు క్లాతే లేదు. వేరే క్లాత్ ఏమైనా తీసుకోవాలి. ఇందాక సేపట్టికి తీసుకున్నాం కదా, ఆ క్లాత్ వేస్తున్నాను. అసలు లైనింగే లేదండి దానికి, తక్కువ ఇచ్చారు, కస్టమర్ ఇచ్చారు. ఇలా ఫోల్డింగ్ చేయాలి ఫస్ట్. ఇది కూడా 1.5 ఇంచ్ తగ్గకూడదండి. హెమ్మింగ్ స్టిఫ్నెస్గా ఉండిద్ది. చిన్న చిన్న వేస్తే స్టిఫ్నెస్ ఉండదు. 1.5 ఇంచ్ పెట్టుకోండి. ఇది ఇప్పుడు ఖర్చులే కొంచెం పోయిద్ది కదా, అప్పుడు 1.25 అలా వచ్చిద్ది. ఇక్కడ అనుగుడు కుట్టు ఒకటి వేసుకోవాలి. ఇట్లా లేదు